టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మళ్లీ వార్తల్లో నిలిచారు. తన విడాకుల తర్వాత ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, మయోసైటిస్ వ్యాధితో చేసిన పోరాటం, దర్శకుడు రాజ్ నిడిమూరుతో తన కొత్త జీవితం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు సమంత తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఏమన్నారు? వాచ్ ది స్టోరీ. సమాంత జీవితంలో గత కొన్నేళ్లుగా అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. విడాకుల తర్వాత మళ్లీ ఎవరినైనా నమ్మడం అసాధ్యమని ఆమె భావించారు. తన హృదయంలో ఇంకెవరికి చోటు ఉండదని, ప్రేమను స్నేహాన్ని స్వీకరించే బలం కూడా లేదని కుంగిపోయారు. కానీ దర్శకుడు రాజ్ నిడుమూరు పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమయంలో మొదలైన వీరి పరిచయం సిటాడెల్ హనీ బన్నీ షూటింగ్ సమయంలో ప్రేమగా మారింది. గతేడాది డిసెంబర్ 1న ఈషా ఫౌండేషన్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఒక్కటయ్యారు. నటిగా ఎంత ఎత్తుకు ఎదిగినా మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్య సమాంతను మానసికంగా ఎంతో దెబ్బతీసింది. ఆ సమయంలో స్నేహితులు పంపిన ఒక చిన్న వాయిస్ నోట్ తనకు కొండంత ధైర్యాన్నిచ్చిందని సమాంత గుర్తు చేసుకున్నారు. ఇప్పుడే నువ్వు నిజంగా ఊపిరి పీలుస్తున్నావు అన్న ఆ మాటలు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు రాజ్ నిడుమూరుతో కలిసి ధ్యానం చేయడం, వర్కౌట్స్ చేయడం, ప్రాణాలు చేయడం వంటివి తనను కొత్త వ్యక్తిగా మార్చని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత జీవితమే కాదు, కెరీర్ పరంగా కూడా సమాంత ఫుల్ స్పీడ్ లో ఉంది. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తూనే స్వయంగా నిర్మిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సమాంత చీరకట్టులో యాక్షన్ సీక్వెన్స్ చేయడం ఒక ప్రత్యేకత. కేవలం 5 గంటల్లోనే ఒక భారీ బస్ ఫైట్ సీన్ను పూర్తి చేశామంటే ఈ సినిమా షూటింగ్ ఎంత వేగంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ అదుపులో ఉంచుతూ క్వాలిటీతో వస్తున్న ఈ చిత్రం మే 15న విడుదల కానుంది.